ఇప్పుడే 'హనుమాన్' సినిమా చూశాను. సినిమా బ్లాక్ బస్టరు. ఈ సినిమా చిరంజీవి గారితో తీస్తే ఫస్ట్ వీకే 1000 క్రోర్ సంపాదించేది. ఈ సినిమాలో ఏదైనా మనం ఓ సినిమా చూస్తే సినిమాని గ్యారంటీ మనం ఫస్ట్ చూసేది సినిమా స్టోరీయే. ఈ సినిమాలో స్టోరీ పరంగా 90% పెద్ద హిట్ ఈ సినిమా. స్టోరీ చాలా బాగుంది. నాకైతే 100కి 90%, 90 మార్క్స్ ఇస్తాను స్టోరీకి. ప్రశాంత్ వర్మ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. ఒక స్టోరీ రైటర్గా చాలా సక్సెస్ అయ్యాడు ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ గారు. డైరెక్షన్ అంటారా, డైరెక్షన్ మిగతా 10%. ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ 10%. ప్రతి సామాన్య ప్రేక్షకుడు చూసేది ఏంటంటే ఫస్ట్ సినిమాని స్టోరీ పరంగానే చూస్తాడు. ఏ సినిమా అయినా హిట్ అయిందంటే 90% స్టోరీ వల్ల హిట్ అయింది. యాజ్ ఏ స్టోరీ రైటర్గా ప్రశాంత్ వర్మ చాలా హిట్ అయ్యాడు ఈ సినిమాలో. మిగతా 10% డైరెక్షన్ పరంగా చాలా బాగా తీశాడు. గ్రాఫిక్స్ చాలా బాగుంది. 55 కోట్లతో ఈ సినిమా తీశారు. పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఇంకో 5 కోట్లు కలిపి మొత్తం 60 కోట్లతో సినిమా తీశారు. ఈ సినిమా గ్యారంటీ 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గ్యారంటీ 55 కోట్లు 60 కోట్లతో తీసిన సినిమాని గ్యారంటీ 500 కోట్లు సంపాదించింది. ఎందుకంటే ఇది పండగ సీజను. అలాగే 10 లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒడియా అనుకుంటూ, బెంగాలీ అనుకుంటూ ఇలా 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. గ్యారంటీ ఈ సినిమా 500 కోట్లు సంపాదించింది. అదే చిరంజీవి గారితో తీసింటే ఈ సినిమా గ్యారంటీ చిరంజీవి గారి కెరీర్లో ఫస్ట్ 1000 క్రోర్స్ మూవీ అయి ఉండేది. నెక్స్ట్ దీనికి సీక్వెల్ ఉంది. ఈ సీక్వెల్ అయిన యాజ్ ఎ మెగా ఫ్యాన్గా చెప్తున్నాను. ఒక చిరంజీవి గారి ఫ్యాన్గా, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఈ సినిమా సీక్వెల్ ఉంది పార్ట్ 2 అయిన చిరంజీవి గారితో తీస్తే గ్యారంటీ 2000 కోట్లు సంపాదించింది. ఎందుకంటే చిరంజీవి గారికి ఉన్న స్టామినా అలాంటిది. ఇదే సినిమాని 10 లాంగ్వేజ్లో చిరంజీవి గారితో రిలీజ్ చేస్తే గ్యారంటీ 2000 క్రోర్స్ చిరంజీవి గారితో గ్యారంటీ హిట్ కొట్టిద్ది. ప్రశాంత్ వర్మ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గ్యారంటీ ఈ సినిమా పార్ట్ 2ని రేటింగు 5/5 4 గ్యారంటీ బ్రో. 5/5 4 గ్యారంటీ. అన్న సినిమా హనుమాన్ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, మామూలుగా కాదు. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి చిన్న సినిమా అంటుండో, ఏదన్నా చిన్న సినిమా, ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక పెద్ద సినిమా అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది. తేజాన యాక్టింగ్ అంటారా, చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాము. అలాంటిది ఒకేసారి స్క్రీన్ మీద చేసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అంటే యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేసిండు. వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఉంటుందన్న. మీరు కూడా పక్కా కనెక్ట్ అవుతారు. ఇంకోటి హనుమాన్ అంటారా, నిజంగా దేవుడు అంటే దేవుడు లాగా ఉందన్న సినిమా అయితే. చాలా వేరే లెవెల్ ఉంది. ఇంకోటి అందరు ఆదిపురుష్ అంటారు. ఏదన్నా ఆదిపురుష్ కాదు, మన హనుమాన్ సినిమానే బెస్ట్ అన్న. దానికన్నా 1000 రెట్లు బెస్ట్ హనుమాన్ సినిమా. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ కానీ, ఆ స్టోరీ కానీ అంత టఫ్ కంటెంట్ ఉందన్న ఇందులో. ఇంకోటి తేజ అన్న, అందరు చిన్న హీరో అంటున్నారు. చిన్న హీరో కాదు, ఇందులో చాలా అంటే చాలా మంది హీరోలు ఉన్నారు అన్న. లైక్ తేజ అన్న కానీ, రవితేజ కానీ, బాలకృష్ణ కానీ, ఎన్టీఆర్ కానీ, నాగార్జున కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, విజయ్ దేవరకొండ కానీ, చిరంజీవి గారు కూడా. ఇంతమంది హీరోలతో సినిమా ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుంది. ఇంకోటి లాస్ట్ మన సూపర్ హీరో వస్తాడు హనుమాన్, నిజంగా వేరే లెవెల్. డైరెక్టర్ అంటారా ప్రశాంత్ వర్మ అంటారు. ఎవరన్నా ప్రశాంత్ వర్మ మన టాలీవుడ్, మన ఇండస్ట్రీకి దొరికిన మరో ప్రశాంత్ నీల్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ విజువలైజేషన్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ అంత బాగా చేసిందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. పక్కా అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న హనుమాన్ సినిమా. సంక్రాంతికి పక్కా సూపర్ హిట్ కొట్టేసిందన్న సినిమా అయితే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను హనుమాన్, నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పటికి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సీట్లలోంచి ఎవరు కథలు, నిజం చెప్తున్నా అంత బాగుంది. ఆ ఎలివేషన్ కానీ, ఆ లాస్ట్లో ఇచ్చిన ఎలివేషన్ అయితే నిజంగా ఆ హనుమాన్ బయటికి రావటం, తేజ సజ్జ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఇండియన్, ప్రతి విలేజ్లో, ప్రతి చిన్న పెద్ద లేకుండా అందరూ చూడాల్సిన సినిమా ఏదైనా ఉందా అంటే హనుమాను. చాలా తొక్కేస్తున్నారు థియేటర్లో వేయకుండా, కానీ పెద్ద సినిమా వస్తుందని చిన్న సినిమాని తొక్కేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ సినిమా నార్త్లో ఎంత కలెక్షన్ చేస్తుందో రాసి పెట్టుకోండి చెప్తాను. అంత పెద్ద హిట్ నో డౌట్ అనమాట. రేపు కానీ గుంటూరు కారం కొంచెం డల్ అయినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి రికార్డ్స్ బద్దలు కొట్టిద్దని నిజం చెప్తున్నాను. దీనికి పెట్టిన బడ్జెట్ 50 కోట్లు, కానీ మనం సినిమా చూస్తే 500 కోట్లు పెట్టినా ఇంత బాగా తీయలేరు. అంత బాగుంది అనమాట. కామెడీ కానీ, గెటప్ సీన్ కానీ, సత్య గారి క్యారెక్టర్ కానీ, వరలక్ష్మి తమ్ముడు అక్క సెంటిమెంట్ అయితే నిజంగా ఏడ్ చేస్తారన్న. తను చనిపోయే సీన్ అయితే చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంకా సూపర్ పవర్స్ వచ్చేటప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయన్న. ఆ ఫైట్స్ కానీ, ఆ విలన్తో చేజింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా మెంటల్ ఎక్కిపోయిందన్న. నిజంగా అంత బాగా ఇచ్చాడు.
ఇక ప్రశాంత్ వర్మ ఇంకేం చెప్పాలి, ఇంత ఇంత 2-3 సినిమాలతో ఇంత పెద్ద సినిమా తీస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పార్ట్ 2 ఉందంట 2025లో జై హనుమాన్ అని. నిజంగా ఆ సినిమాకి ఒక 100 కోట్లు పెడితే నిజంగా రికార్డ్స్ అయితే గల్లంతవుతాయి అన్న. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్క సీను, ఆ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంటాయి అన్న. యూఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ చిన్న సినిమా లాగా ఎక్కడ అనిపించదు. నీకు నెక్స్ట్ డే నుంచే థియేటర్లు అయితే చాలా పెరిగిపోతాయి, అందులో నో డౌట్ అనమాట. అందరూ థియేటర్కి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ సంక్రాంతికి హనుమాన్. సో థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. హాయ్ అన్న, ఇప్పుడే హనుమాన్ సినిమా చూసిన. సో సీట్లో కూర్చున్నప్పటి నుంచి లాస్ట్ వరకు ఒక సూపర్ హీరోని చూపెట్టిండు అన్న. నిజం చెప్తున్నా, ప్రశాంత్ వర్మ గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే, ఆల్రెడీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రేక్షకులు గినక ఒక్కవేళ నాకు ఈ సినిమా ఒక రేంజ్లో ఉందని చెప్తే నేను అవతార్ లాంటి సినిమా ఒక రేంజ్లో తీస్తా అని చెప్పేసి ఆల్రెడీ తను ఇంటర్వ్యూలో చెప్పిండు. అన్న ఫిక్స్ అయిపోయి, ఇంకా నువ్వు షూటింగ్కి వెళ్ళిపో, అవతార్ 2 తీసేయి, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది ఈ సినిమా కూడా. సినిమాటిక్ వరల్డ్, సినిమాటిక్ యూనివర్సిటీ అని చెప్పి కొత్తగా క్రియేట్ చేసిన ఆయన. అది కానీ నిజం చెప్తున్నా అన్న, ఫస్ట్ మన రాజమౌళిని చూసినాం మనం, సెకండ్ ఈయననే అన్న. సో సినిమా అయితే బాగుంది. ఇందులో గెటప్ సీను కామెడీ మామూలుగా లేదు. గెటప్ సీన్ కూడా చాలా బాగా చేసిండు, చాలా బాగా అంటే చాలా బాగా చేసిండు. రెండోది వరలక్ష్మి గారు, ఒక ఫైట్ ఉంటుంది వరలక్ష్మి గారిది. ఆ ఫైట్ని చూస్తే మనకు గుజ్ బంప్స్ వస్తాయి. అరే మనకు కూడా ఒక అక్కుంటే ఇలా హెల్ప్ చేస్తుందేమో, ఇలా మన కోసం ఇది చేస్తుందేమో అని మనకు ఒక ఫీల్ వస్తుంది. మూడోది ఏంటంటే అన్న, బీజిఎం అన్న, బీజిఎం మాత్రం మామూలుగా ఇయ్యలే, గూజ్ బంప్స్ వచ్చినాయి. ఒక ఇది ఉంది మనీ, ఆ మనీ ఆయన చేతిలో వచ్చినప్పుడల్లా బీజిఎం వస్తుంది అన్న, ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. చైర్ మీద కూర్చున్నా కదా, ఇట్లా అమ్మ ఏంద్ర ఇది అని అనుకున్నా. నిజంగా ఒక హనుమంతుని చూసినట్టు అనిపించింది అన్న. ప్రశాంత్ వర్మ గారు కంగ్రాచులేషన్, మీరైతే థియేటర్లు తక్కువ ఇచ్చిందని చాలా బాధపడుతున్నట్టున్నారు నాకు తెలిసి. కానీ ఒకవేళ నిజం చెప్తున్నా, థియేటర్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు, మేము ఎందుకు ఇంత తక్కువ థియేటర్స్ ఇచ్చినామని. పక్కా మీ దగ్గరికి బాధపడి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. బాక్స్ ఆఫీస్ కొడుతుందన్న, ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసినావు కదా, సో నువ్వు ఫిక్స్ అయిపో, చైర్ మీద కూర్చో, వాళ్ళే వచ్చేస్తారు మీ దగ్గరికి. టోటలీ మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది, బాగుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతి ఆడియన్ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను అన్న. హనుమాన్ సినిమా చూసినానా, దీన్ని ఓంరావు చూసి బుద్ధి తెచ్చుకొని, లేకపోతే ఇంటికాడ ఆడుకోమను, ఇట్లా తీయాలా, ఇది సినిమా చూసి నేర్చుకోమను. అదే అప్పుడు అది పుసి తీసి ఎట్లా అసలు గ్రాఫిక్స్ తీసి ఎట్లెట్లనో చెడదొబ్బిండు, ఇప్పుడు చూసి నేర్చుకోమను. ఇదే కన్నా మన ప్రభాస్కి పడింటే ఎక్కడికో వెళ్ళిపోయేది అసలు సినిమా. అట్లా లేకుండా కానీ ప్రభాస్ వాల్యూ వల్ల, కానీ దీంట్లో మాత్రం అసలు విజువల్స్ కానీ అసలు గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. ఎక్కడ పోరు కొట్టలే. తేజ సజ్జ చిన్న ఏజ్ అయినా సరే ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు. అసలు వరలక్ష్మి పిక్చర్ ఎప్పుడు నెగిటివ్ రోలే చేస్తుంది, దీంట్లో పాజిటివ్ రోల్ చేసింది. అక్క తమ్ముడు ఎమోషన్ అన్న, ఏడిపించేసిందన్న మామూలు కాదు. థియేటర్లో అసలు ఏడ్చుకుంటా. దిల్ రాజు గారు మీరు చూడండి, పక్క ఈ సినిమా చూసి మీరు ఎమోషన్తో వస్తారు, థియేటర్లో ఎక్కువ అయ్యాడు. అసలు మీరు చూస్తే ఏడ్చ కూడా వచ్చి అప్పుడు చెప్పండి దిల్ రాజు గారు, ఎందుకు దిల్ రాజు గారు చిన్న సినిమాని తొక్కి పడేస్తారు. ఇలాంటి మంచి గ్రాఫిక్ విజువల్స్ ఉండేటివి మంచి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి ఎంతోమంది డైరెక్టర్లు పైకి వస్తారు. ఇలాంటి తొక్కిపాడే నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. అసలు వర్మ గారు అయితే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. అసలు మన రవితేజ గారి డబ్బింగ్ అసలుకి మామూలుగా ఉండదు, అసలు పీక్స్ అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అన్న. నిజంగా అంటే విలన్ క్యారెక్టర్ ఇంత క్రూయల్గా చూపించిండు. ఆ సూపర్ పవర్స్ గురించి కూడా చాలా సూపర్గా ఉంది. ఏందన్నా ఎవడు ఇదో చెప్తున్నా చూడన్నా, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత దిల్ రాజు గారే కంటిన్యూ పెట్టుకొని హనుమాన్కి వేయాల థియేటర్లో, గుంటూరు కాలానికి కూడా వద్దు అని అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇదైతే ఇప్పుడు చూసి కూడా నిజంగా సినిమా మన ఫస్ట్ సినిమా చూసిన తర్వాత థియేటర్లో ఇవ్వాలన్నా వద్దు అనేది అప్పుడు డిసైడ్ చేసుకోమను. నిజంగా అంటే సినిమా అయితే చాలా బాగుంది. 2025లో జై హనుమాన్ ఇంకో సినిమా వస్తుంది, పార్ట్ 2 కూడా. ఇప్పుడైతే నార్త్ సైడ్లో మనము అయోధ్య రామాన్ని 22కి అయితే ఓపెనింగ్ ఉందిగా, అక్కడ సైడ్ అయితే సరే. ఇక్కడ దిల్రాజు ఒకవేళ థియేటర్ లేకపోయినా అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టి 500 కోట్ల పైన ఎక్కువనే అప్పుడు నిరూపిస్తాడు. ఒరే ఎందుకు ఇంత మంచి సినిమాని థియేటర్లు ఇవ్వాలని అప్పుడు బాధపడతాడు. నిజంగా అంటే మొన్న కూడా అంటే థియేటర్ల విషయంలో చిరంజీవి గారు చెప్పిన రోల్ అయింది కదా, ఒకవేళ ఎప్పటికైనా మంచి థియేటర్లు అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా సినిమా అయితే చాలా బాగుందన్న, ఫుల్ అసలుకి ఎంజాయ్ చేస్తాం. మనమైతే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నా హనుమాన్ సినిమా చూసానన్నా, అనుమానమే లేదన్నమాట. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అది ఇది అంటున్నారన్న, దేవుడే ఇప్పిస్తాడన్న. ఈ రోజు నుంచి ఈ టాక్స్ ఈ కలెక్షన్ చూస్తే మనుషులు ఎవడన్నా ఆపేదానికి దేవుడు ఉన్నాడంటే చాలన్నా. రేపు టాలను చెప్తా ఉన్నాను, థియేటర్లో ఇంకా
పెరిగిపోతాయి అన్నమాట. వాళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదన్న. ఏంటంటే హీరో చూస్తారు చాలా మంది, కానీ ఈ సినిమాలో ఏంటంటే దేవుడు ఉన్నాడు. మనకి మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు, నేను హనుమాన్ నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాననేది ఆయనే చెప్పాడు. ఈ సినిమాలో హనుమాన్ పెట్టారు కాబట్టి నువ్వు థియేటర్లు ఇవ్వకుండా కానీ బాధపడద్దు, దేవుడే ఇప్పిస్తాడు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, సినిమా 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, అదైతే చాలా చాలా బెటర్గా ఉంది. మర్యాద రామన్లో ఎలా ఇచ్చారు, ఎంత కామెడీ ఫన్ అయిందో దీంట్లో కూడా అదే విధమైన కామెడీ ఫన్ అవుతుంది. ఇంకోటి ఎస్పెషల్లీ రాకేష్ మాస్టర్ బ్రో, రాకేష్ మాస్టర్ అసలు చాలా బాధ అనిపించింది ఆయన యాక్టింగ్ చేస్తుంటే. అరే బతికుంటే బాగుండరు అనిపించింది అనమాట. గెటప్ సీన్ కానీ ఈ తేజ సజ్జా కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు. తేజ సజ్జా నువ్వు అన్ని సినిమాల్లో చెప్తావో నాయనమ్మ నేనున్నానే, నువ్వు నిజ జీవితంలో మీ ఇంటికి వెళ్ళి ఈరోజు నిజంగా మీ నాన్నమ్మకి చెప్పు, నాన్నమ్మ నేను స్టార్ హీరోని అయ్యానని. ఎందుకంటే ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ప్రశాంత్ వర్మ బ్రో, అతనికి దండేసి దండం పెట్టచ్చు బ్రో. ఆ విధమైన టెక్నికల్ విజువల్స్ తీసుకొచ్చాడు. కనీసం 50 కోట్ల బడ్జెట్ బ్రో, 50 కోట్ల బడ్జెట్లో ఇటువంటి సినిమాలు వస్తున్నాయి అంటే ఇంకా మనం ఏంటంటే ఒకప్పుడు అవతార్ చెప్పుకునే వాళ్ళు, అవతార్ 1 అవతార్ 2 కొన్ని సీన్స్ అవుతాయి, అవతార్ 1 2 కూడా పనికిరాదు అనిపించింది అనమాట. ఆ విధంగా కనెక్ట్ చేశాడు బ్రో. ఇంకో కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ చాలా హైలైట్గా ఉన్నాయి. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు ఎంత డివోషనల్గా కనెక్ట్ అవుతామో, ఆంజనేయ స్వామిని స్టార్టింగ్లో లాస్ట్లో చూపించినప్పుడు అదే విధమైన ఫీలింగ్ కలిగిందన్న నాకైతే. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. అసలుకి హనుమాన్ని ఎన్నో సిరీస్లు వచ్చాయి, సినిమాలు కానీ సీరియల్ కానీ ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి, కానీ ఈ సినిమాలో చూపించినట్టు ఆంజనేయ స్వామిని ఏ సినిమాలో చూపించలేదు బ్రో. ఇంకా నార్త్లో అయితే ఈ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు. అయోధ్యలో ఇప్పుడు జరిగే ఇష్యూకి ఈ సినిమా ఒక మంచి బూస్టప్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. డిసప్పాయింట్ ఏంటంటే ఈ టెక్నికల్ విజువల్స్ కానీ ఆది పురుషుకి కానీ పనిచేస్తుంటే అసలుకి ఇంకా రాముడు సీత లక్ష్మణు హనుమాన్ అతనికి అది ఇంకా వేరే లెవెల్లో ఉండవు. ఒకటే రిక్వెస్ట్ అన్న ప్రభాస్ అన్న గారికి, మీరు ఆది పురుషు 2 కానీ తీస్తే ఈ డైరెక్టర్ని ఈ టెక్నీషియన్స్ని పెట్టుకుంటాను, మంచి అవుట్పుట్ వస్తుంది. ఒక తెలుగోడు సత్తా ఏందని చూపించాడు బ్రో. కొన్ని సీన్స్ అయితే మనకి రాజమౌళి ఎంత ఎక్స్పీరియన్స్గా కొన్ని సీన్లు తీస్తారో అంతకి ఆ విధంగా తీశాడన్న. దానికైతే మనం కనెక్ట్ అయిపోవాల్సింది. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి, మీరు డివోషనల్గా ఎమోషనల్గా కామెడీగా మొత్తానికి కనెక్ట్ అయిపోతారన్నమాట. సినిమాని ఆ విధమైన రేంజ్కి తీసుకెళ్లారు. పదాలు కానీ మాటలు కానీ ఏంటంటే అన్ని కామన్గా ఉన్నాయి. సముద్ర కానీ డైరెక్షన్ అతను చెప్పే డైలాగ్స్ కానీ చాలా చాలా బెటర్గా ఉన్నాయి. సినిమా నేను ఒకటే చెప్తున్నాను, థియేటర్లు ఇవ్వలేదని ఎవరు బాధపడద్దు. కంటెంట్ ఉంటే అది ఒక 3-4 రోజులైన తర్వాత కానీ బొమ్మ పడుతుంది. ఎందుకంటే ఆ దేవుడే మీకు నడిపిస్తాడు. హనుమాన్ సినిమా హనుమాన్ దగ్గరుండే నడిపిస్తానన్నా. ఇంకొక ముక్కలో చెప్పాలంటే హనుమాన్ సినిమా అనుమానమే లేదు, బ్లాక్ బాస్టర్ హిట్. దీనికి థియేటర్ లేవంటున్నారు కదా, మీకు రేపు ఎల్లుండి నుంచి చూడండి థియేటర్లో హనుమానే ఇప్పిస్తారు బ్రో. థ్యాంక్ యూ. జై హనుమాన్ జై శ్రీరామ్ అంతే. ఇంటర్వెల్లో వాటికి ఇదే నినాదం. ఇంటర్వెల్లో బయటకు వచ్చేటప్పుడు అయితే ఏడుచుకుంటూ చెప్తాడు జై హనుమాన్ అన్నమాట. హనుమాన్ ఎక్కడున్నా కానీ అందరినీ చూస్తూ ఉంటాడు, అందరు చల్లగా ఉండాలని ఆయన దీవిస్తాడు. ఈ సంక్రాంతికి హనుమాన్ గారు ఈ సినిమాతోటి మనకి ఆయన మెసేజ్ చెప్పకుండా కానీ ఆయన రూపం చూసినాక ఒకటే చెప్తున్నాను, సంక్రాంతి పండుగ అందరికీ ఒక శుభాకాంక్షలు అనే చెప్పొచ్చు. మీకు ఈ శుభాకాంక్షలు ఇంకా డబల్, మీకు ఇంకా మంచి ఆశీర్వాదాలు కావాలంటే ఈ సినిమాని చూడండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు హనుమాన్ ఎల్లప్పుడు చూడుంటాడు. జై హనుమాన్. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ వచ్చేసి సామాన్యుడికి దైవత్వానికి జరిగే లోక కళ్యాణం కోసం జరిగేదే ఈ సినిమా స్టోరీ. ఈ స్టోరీ అనేది ప్రశాంత్ వర్మ ఒక హనుమంతుడు లెక్క ముంగలుండి ఒక మన రాముణ్ణి లక్ష్మణుని ఎలా పెట్టుకుంటారో ఈ సినిమా మొత్తాన్ని ఒక ఆయన భుజాల మీద మోషన్ అని చెప్పాలి. ప్రతి ఒక్క యాక్టరు ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. సినిమా మొత్తం ఒక లెవెల్ చూసుకుంటే క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఇది స్పాయిలర్ ఏమంటారు, కొంతమంది అరుచుకుంటూ చెప్తారు, అవేం నమ్మకండి. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి అన్ని సినిమాల్లాగానే అనిపిస్తుంది. ఓన్లీ క్లైమాక్స్, ఆ ఒక్క క్లైమాక్స్ వల్ల సినిమాని ఇప్పటి వరకు మనం ఇట్లాంటి క్లైమాక్స్ చూడలేము. ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి క్లైమాక్స్ ఏ సినిమాలో ఎందుకు చూపించలేరు అన్నట్టు ఆలోచన వస్తుంది. మనం కాంతారాలో చూసాం కదా, కాంతారా మించి ఉంది ఈ క్లైమాక్స్. ఇప్పుడు చాలా బాగుంది సినిమా అయితే. హనుమాన్ మూవీ మాత్రం లిటరల్గా ప్రశాంత్ వర్మ ఎంత మెచ్చుకున్నా తక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు థియేటర్స్ లేకపోయినా మేము జరగము, మేము ఇక్కడే ఉంటాము డేట్ అన్న ఎందుకన్నంటే కంటెంట్ నమ్ముకున్నారు కాబట్టి. అండ్ మూవీగా కాన్సెప్ట్ తీసుకోవడం బాగుంది. సింపుల్గా మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక సూపర్ హీరో పవర్స్. సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు కదా మీరు, దీన్ని కంపేర్ చేయండి. మీరు బాగా చెప్పగలరు. మీరు ఆ రోజు కొట్టించుకున్నారు కూడా ఆదిపురుషుకి నెగిటివ్ రివ్యూ ఇచ్చి. అని ఒకటే చెప్తాను, నేను ఒకటే చెప్తాను, మీకు ఒకటే ఆలోచిస్తాను. మనకి ఆది పురుషు మనకు తెలిసిన కథ, రామాయణం త్రేతాయుగం జరిగింది. ఆ కథతో వచ్చి ఓం రావత్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఓం రావత్ జనాల్ని ఎంగేజ్ చేయలేకపోయాడు. కానీ ప్రశాంత్ వర్మ కల్పిత కథతో సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చి హనుమంతుడికి ఎలివేషన్లు ఇచ్చి జనాల్ని ఎంగేజ్ చేశాడు. సో ఇక్కడ తెలిసిపోతుంది డిఫరెన్స్. అసలైన స్టోరీని చూపించాడు. భయపడకుండా మీరు ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు, కొట్టారు కూడా మిమ్మల్ని. కొట్టారు భయ. ఇప్పుడు సీతాదేవి అలా ఉంటుందా? ఆయన కూలు చెప్పు, నువ్వు గట్టిగా ఎందుకు చెప్తున్నావు కొట్టారని. ఓకే, ఆది పురుషుల సీతాదేవిని మనం చిన్నప్పటి సంది ఎలా చూసాం భయ్య? చిన్నప్పటి సంది మనం సీతాదేవిని ఎలా చూసాం? ఆది పురుషులో సీతాదేవి ఎలా ఉంది? మీ బాలీవుడ్ వాళ్ళు అట్లా ఉంటేనే మీకు సినిమా కనిపిస్తుందా?
దేవతలు మనకి ఎప్పుడు చిన్నప్పుడు కిరీటం ఉండే కదా ఉన్నారు. మన సీతాదేవిని మన భద్రాచలంలో ఉంది, ఇప్పుడు అయోధ్యలో ఉంటుంది. అట్లాంటి ఆదిపురుషు ఆ టైటిల్ పెట్టినప్పుడు ఎలాంటి సినిమా తీయాలి ఆ డైరెక్టరు క్లాస్ తీసుకోవాలి మన ప్రశాంత్ వర్మ దగ్గరికి వచ్చి. ఈయన టేకింగ్ చూడండి, ఆయన టేకింగ్ చూడండి. 600 కోట్ల బడ్జెట్ ఎక్కడ, 60 కోట్ల బడ్జెట్ ఎక్కడ? అసలు తెలివి లేనోళ్ళు అలాంటి సీన్. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ గారిని చీప్గా చేయడం తప్ప ఇంకేం లేదు. ఆడ మా ప్రభాస్ని పెట్టేసి ఇట్లాంటి సినిమాని తీస్తారా అనిపించింది ఆ రోజు. కానీ ఆ రోజు ఈ భయాన్ని కొట్టిరు. కానీ ఈ భయ్య చెప్పింది 100% కరెక్ట్ అన్నట్టు ఈరోజు ఈ హనుమాన్ మూవీ చూపించింది. ఇప్పటికీ భయకు నేను సపోర్ట్ చేస్తా. ఆ రోజు ఫ్యాన్స్ మీరు ప్రభాస్ని తిట్టలేదు, ఆ రోజు ఆ డైరెక్టర్ని తిట్టిరు. ప్రభాస్ మాకు ఇష్టమే, ఆయన సినిమాలు మేము చూస్తాం. సెల్లార్ మూవీ ఎంత బాగా నచ్చిందో మాకు తెలుసు, నేను 2 సార్లు చూశాను ఆ సినిమా. కానీ ఈ మూవీ ఏమంటారు, మరో ప్రశాంత్ వర్మ ఏమంటారు రాజమౌళి అట్లాంటి డైరెక్టర్ అయినా, ఇట్లాంటి డైరెక్టర్లని మనం అస్సలు మిస్ కావద్దు. లిటరల్లీ చాలా బాగుంది. అంటే ఇక్కడ మనకి సూపర్ హీరో కాన్సెప్ట్ మనం మార్వెల్స్లో, అవెంజర్స్లో చాలా అండ్ ప్రశాంత్ వర్మలో నచ్చింది ఏంటంటే హాలీవుడ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుని డైవర్షనల్ టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం తీసుకుంటే జాంబీ రెడ్డి మీద వచ్చాడు. అది జాంబీస్ అని మనకి ఇండియన్స్ తక్కువ, చాలా హిట్లు కూడా కావు అక్కడ. కానీ దాంట్లో లాస్ట్లో శివుడు అని డైవర్షనల్ టచ్ ఇచ్చాడు, అదొకటి. బట్ నాకు ఆ మూవీలో డెవోషనల్ టచ్ కొద్దిగా నాకు అనిపించలా. బట్ ఇందులో మాత్రం ఇక్కడ సూపర్ హీరో కాన్సెప్ట్ తీసుకొని ఈ డెవోషనల్ టచ్ మాకు కరెక్ట్గా ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే ఒక పవర్స్ కానీ ఫ్రాంక్గా చూడాలంటే అక్కడ సూపర్ మ్యాన్ అయినా ఏవైనా ఎగిరైనా ఒక సైంటిఫికల్గా జరుగుతుంది. అవన్నీ వచ్చినవన్నీ మన కథల నుంచే. హనుమంతుడు దూకి వెళ్ళాడు, ఇవన్నీ ఆ పవర్స్ అన్నీ చదివింది, వింది, వాళ్ళు కథలు రాసుకుంది, మన యుద్ధాలు చేసింది 300 వార్స్ అని, మన యుద్ధాలు మన కథలు వినాయి. సో వాళ్ళు ఆ సూపర్ హాట్ కాన్సెప్ట్ని మన డెవోషనల్ టచ్ ప్రశాంత్ వర్మ చాలా బాగా తీసుకున్నారు. అన్న నేను దీనికి ఆన్సర్ చెప్పనన్నా, ఎందుకంటే దీనికి అదొక ట్విస్ట్, అదొక స్పాయిలర్. పార్ట్ 2 పార్ట్ 1 కాదు, ఆ డైలాగ్ నువ్వు ఏదైతే అన్నావు అదొక స్పాయిలర్ అయిపోతుంది. ఇప్పుడు జనాలు చూసేటప్పుడు అంటే తెలియవుతే ఇప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఇతనా అని తెలిసిపోతే రేపు అన్న రోజు వీడియో చెప్తే ఆ ఊపు రాదు. సో క్వశ్చన్ చాలా మంది వీడియో కాదు, ఇక ఏమైనా ట్విస్ట్ లాంటి ఏమైనా చెప్తే అది కొద్దిగా. ఎందుకంటే నేను ఇందాక ఏ ట్విస్ట్ చెప్పలేదు, కానీ ఒక సీన్ ఒక కెమెరా యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేశా. అది కూడా అది కథ స్పాయిలర్ కాదు, కానీ ఒక కెమెరా యాంగిల్ ఎంత బాగా తీసుకురావడానికి అది ఒక్కడే ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ స్పాయిలర్ చెప్పాలా. బట్ క్యారెక్టర్ గురించి ట్విస్టర్ గురించి ఏదైతే రివీల్ చేస్తారో అది పెరిగే స్పాయిలర్ అంటే చూసే మూడు ఉత్సాహం పోతాయి అవి. ఈ మధ్య రివ్యూస్ చెప్తే సినిమాకి వచ్చేటట్టు ఉండాలి, కానీ సినిమా అసలుకి వీళ్ళ ఫేమస్ కోసం వీళ్ళు ప్రతి సినిమా బాగుంటుంది అనే చెప్తారు అంటాను అనుకోకుండా. ఈ సినిమా మాత్రం నిజంగా బాగుంటుంది. ప్రతి ఒక్కడు ఈ సినిమా రావాలన్నట్టు మేము కాన్సెప్ట్ చెప్తాం. ఇది స్పాయిలర్ కాదు. ఈ రివ్యూ చూసిన వాళ్ళకి మేమైతే ఈ రివ్యూ చెప్పేది ఎందుకంటే ఈ సినిమా చూడాలన్నట్టు చెప్తున్నాము. ఈ సినిమా మాత్రం ఎట్లాంటి స్పాయిలర్ లేకుండా సినిమా మాత్రం నిజంగా బాగుంది. అరుచుకుంటా మేము ఫేమస్ కావాలని చెప్పేటోళ్ళు ఒకటి, ఈ సినిమాకి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని మేము ఈ రివ్యూ చెప్తున్నాం. ఏదో ఫేమస్ కావాలని అస్సలు కాదు. ఈ సినిమా ప్రతి ఒక్క చిన్న ఫ్యామిలీ రావాలి. భయ్యా ఏం సినిమా నిజంగా. హనుమాన్ ఒక శక్తి, నిజంగా చెడు పైన మంచి గెలవాలి అనే ఆలోచనతో పుట్టిన ఒక శక్తి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా. ప్రశాంత్ వర్మ బ్రో ఏంటి బ్రో అసలు ఆ విజువల్స్ ఏంటి మైండ్లోంచి పోవట్లేదు. స్టోరీ ఏం తిని రాశాడో తెలియట్లేదు భయ్యా. నిజంగా ఆ స్టోరీ కానీ ఆ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా మన సజ్జా గురించి, తేజ సజ్జా అన్న గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. బచ్చాగాడు అనుకున్నారేమో, పుచ్చ లేప కొట్టాడు నిజంగా థియేటర్లో. వేరే లెవెల్ అసలు థియేటర్లో మొత్తం ఒకటే అరుపు, జై హనుమాన్ జై శ్రీరాముని. అలా ఉండాలంటే థియేటర్లో సినిమా ఏ రేంజ్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాం. నిజంగా వేరే అంటే వేరే విజువల్స్ అన్న. అసలు థియేటర్ మొత్తం గోల, మామూలు గోల కాదు. చాలామంది చిన్న హీరో ఏముంది వెళ్దాంలే చూద్దాంలే అనే థాట్లో ఉండే వాళ్ళందరికీ కంటెంట్ ఉన్నోడు ఎవడైనా చిన్న పెద్ద తేడా ఉండదు, ఎర్ర కొడతారని చూపించారు సినిమాలో. నాకైతే ఆ సీన్, ఒక్కొక్క సీన్కి వాళ్ళు చేసే యాక్టింగ్కి పీక్స్లో నేనే లీనమైపోయాను. అసలు విజువల్స్ వస్తాయన్న, హనుమంతుడు విజువల్స్ వచ్చినప్పుడు, హనుమాన్వి, జై శ్రీరామ్వి,
వేరే లెవెల్. అసలు ఆ దేవుళ్ళ గురించి ఇంత బాగా చూపించారన్నది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు థియేటర్లో. ప్రశాంత్ వర్మ అనే పేరు నిజంగా చరిత్రలో నిలిచిపోద్దన్న. నేను ఇన్ని రోజులు ఎప్పుడో దసరాకు రావాల్సిన సినిమా ఇంత లేట్ ఎందుకు, లేట్ అయినా ఇంత ప్రౌడ్గా ఎందుకున్నారు అనేది అయితే నిజంగా నాకు అనిపించింది ఇవాళ. వర్మ, ప్రశాంత్ వర్మ వర్త్ ఇదే అని నాకు నిజంగా అనిపించింది థియేటర్లో. నెక్స్ట్ మన వరలక్ష్మి శరత్ కుమార్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారన్న. ఆవిడ నెగిటివ్ షేడ్స్లో చూసిన వాళ్ళకి ఈ సినిమాలో చూసి వావ్ ఎంత బాగా యాక్ట్ చేశారు, డైలాగ్ డెలివరీస్ కానీ చాలా అంటే చాలా అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి, హీరోయిన్ క్యారెక్టర్, మన సీన్ అన్న క్యారెక్టరు, వెన్నెల కిషోర్ అన్న క్యారెక్టరు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. థియేటర్కి వెళ్ళింది ఎవరిడైనా బయటకి ఒక మంచి సినిమా చూశాను నేను ఇవాళ అనే ఫీలింగ్తో అయితే బయటికి రావడం ఖచ్చితంగా గ్యారంటీ. బట్ వీటన్నిటికీ మించి కొన్ని థియేటర్లు ఇవ్వండి. ఒక మంచి సినిమా వచ్చింది చాలా డేస్ తర్వాత, మంచి సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాగా వచ్చినా కూడా ఇది చాలా మంచి సినిమా. దయచేసి థియేటర్లు ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.